నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా చాగనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు సేవా తత్పరులు చాగనం గౌరీ శంకర్కు సేవా రత్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును నెల్లూరు నగరానికి చెందిన అధికారులు అనాధికారుల సమక్షంలో అమరావతి కృష్ణారెడ్డి అందజేశారు। ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సేవాభావం కలిగిన గౌరీ శంకర్ కు ఈ ప్రదానం చేయడం సరైన నిర్ణయంగా అభివర్ణించారు। ఈ సందర్భంగా గౌరీ శంకర్ ను పలువురు సత్కరించారు। ఈ కార్యక్రమంలో 25 కళా సంఘాల కన్వీనర్లు దొర్నాల హరిబాబు, అమర్ జీన్, భాస్కర్, హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమానికి విశేష సంఖ్యలో ప్రజలు హాజరవడం విశేషం। ఏ కార్యక్రమం జరిగినా కూడా వారి దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఒక 10 రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ అలాగే కంటిన్యూగా చేస్తూ ఎన్నో కార్యక్రమాలు కళాకారులకు అండగా ఉంటూ వాళ్ళ హాస్పిటల్ బిల్లు కట్టడం, వాళ్ళు చనిపోతే దాల్సం డబ్బులు ఇవ్వడం, అలాగే నెలల మందులు ఇవ్వడం కానీ వాళ్ళకి పిల్లకాడగల ప్రాబ్లమ్స్ వచ్చినా ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కంటిన్యూ చేసుకుంటూ ఇది 14వ అవార్డు ఫంక్షన్ అచీవ్మెంట్ అవార్డు। ఈ కళా సంఘాలు కంటిన్యూ చేసుకుంటూ జర్నీ చేసుకుంటూ సమాజానికి సేవ చేసిన వాళ్ళని గుర్తించి 25 కళా సంఘాల తరఫున సేవారంత కానీ వైద్యరంత కానీ అనేక వ్యాపారంతా కానీ ఇవన్నీ అవార్డ్స్ ఇచ్చుకుంటూ కంటిన్యూ చేస్తూ 20 సంవత్సరాలు మా జర్నీ చేస్తూ ఉంటారు। ఎక్కడ డబ్బులు అడుగులు గొప్ప ఆశించకుండా మేము సేవ చేస్తూ ఇలా కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఈ సంవత్సరం ఎవరికి ఇవ్వాలి అవార్డు అనేది ఆలోచిస్తుంటే కృష్ణజిత్తన్న గారికి చేశారు। వారు రావటం, సార్ గౌరీ శంకర్ గారి గురించి చెప్పడం, నేను అంటే అనేక అవార్డ్స్ చేశాను కానీ గౌరీ శంకర్ గారి జీవిత చరిత్ర తీసుకుంటే నిజంగా వారు మానవుడు కాదు, దేవుడికి మిత్రుడు। మనిషి పుట్టుగా అనడం తప్పదు, పుట్టగానే చనిపోవచ్చు, 100 సంవత్సరాలు బతకవచ్చు, కానీ ఎలా బతికాము అనేది మనకు కావాలి। మనకు పుట్టగానే దేవుడు నీకు వ్యాపారమో ఉద్యోగమో లేకపోతే డబ్బు ఇంత ఆయుష్ ఇస్తాం, దాని ప్రకారం దొరుకుతుంది కానీ మన ప్రకారం దొరకదు। ఎవరు ఎక్కడ ఏం చేయాలి అనేది దేవుడు నిర్ణయించాడు, కానీ ప్రతి మానవుడు దేవుడు నాకు డబ్బు ఇచ్చాడు, నా బిడ్డలకి నా కుటుంబానికి చాలామంది అనుకుంటారు, కాదు। దేవుడు తను బిజీగా ఉండి కొంత మానవుల్ని సృష్టించి వాళ్ళ కొంత డబ్బు ఇచ్చి సమాజ సేవ చేయమంటారు, కానీ కోట్ల రూపాయలు దాచిపెట్టుకొని సమాజాన్ని గుర్తించకుండా సాటి మానవులు గుర్తించి ఈ రోజుల్లో గౌరీ శంకర్ గారంటే అద్భుతమైన వ్యక్తి, సమాజం కోసం అభివృద్ధి చేసి సమాజం కోసం పాటుపడి, అంటే ఎక్కడైనా కూడా మనం బాగలేకపోతే ఆస్పత్రి, కానీ గౌరీ శంకర్ గారు ప్రతి ఊరికి అంబులెన్స్ పంపించి కంటి పరీక్ష చేస్తూ బ్లడ్ శాంపిల్ ఇస్తూ వారికి ఏమేమి రాబో రోజులు ఏమేమి జబ్బులు వస్తాయని తెలియజేయడం అనేది ఇది చరిత్రలు ఎక్కడా లేదు। ఒక ట్రస్ట్ కింద రావచ్చు, ఒక ట్రస్ట్ కింద సేవ చేయొచ్చు, కానీ ఇంటికి వెళ్ళి చేయడం అనేది ఇది ప్రపంచంలోనే సువర్ణాక్షరాలు కాల్చిన నేను ఎక్కడా వెళ్ళలేదు। అంటే ఇది నిజమని మా 20 కళాశాల సభ్యులందరినీ వెళ్ళి చూసి రమ్మని చెప్పారు। అందరూ సీతారామనాయుడు గారు, కృష్ణ గారు, కృష్ణ గారు అందరూ కలిసి మా వాళ్ళు తీసుకెళ్ళారు। ఆ ట్రస్ట్ కాడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు కళలు పెట్టుకొని ఫోన్ చేశారు, ఏమైనా ఏడుస్తున్నా అడిగలేదు, సార్ మా జీవితంలో మేము చూడేస్తారు, ఇది ఇంత చక్కగా ప్రజల కోసం పాటుపడుతూ ఇది నా కుటుంబము అనే భావంతో ఒక కళ్యాణ మండపం కంటే ఉచితంగా ఇవ్వటం కానీ, భోజన వసతి కానీ, సైకిల్ కుట్టు మిషన్లు ఎక్కడైనా కుట్టు మిషన్లో ఇచ్చేస్తున్నారు, కానీ వాళ్ళు నేర్పించి మీరు ఒకరి మీద ఆధారపడకుండా మీరు కుట్టి నేర్చుకొని బతకండి అని చెప్పే మహానుభావుడు గౌరీ శంకర్ గారు। కంటికి అద్దాలు ఇవ్వటం కానీ,
చెట్లు పర్యవేక్షణ చేయడం కానీ ప్రతిదీ కూడా వారి పర్యవేక్షణలో జరగటం అనేది మాకు ఒక ఆశ్చర్యకరంగా ఉంది. వారికి సేవరాత్రి ఇవ్వటం మా అదృష్టం భావించుకుంటున్నాం. ఇంతకుముందు మేమిస్తాను కానీ వారికి ఇవ్వటం అనేది సేవరాత్రి అనేది మా అదృష్టంగా మేము భావించుకుంటున్నాం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి మాకు మా 20 సంఘం తరఫున అవార్డు తీసుకోవడం అనేది మేము పుణ్యం అనేది చేసుకోవడానికి భావిస్తున్నాం.